హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా మరి? చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే పెడుతున్నానండి. తప్పకుండా అందరూ చూస్తారనే అనుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే చాలా ఎర్లీ మార్నింగే లేచాను. అంటే 5కి ఇలా అయితే లేచానండి. మా బాబుకి ఈరోజు అక్షరాభ్యాసం చేపించాలనుకుంటున్నాము. అది కూడా మార్నింగ్ 8 గంటలకే ముహూర్తం. అందుకే నైటే కొంచెము మాప్ పెట్టుకోవడము, గ్యాస్ అదంతా క్లీన్ చేసుకోవడం, ఏమైనా చిన్న చిన్న పనులుంటే అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. మార్నింగ్ లేచి బయటంతా క్లీన్ చేసుకొని ముగ్గులైతే పెట్టుకుంటున్నాను. ఇంకా రెడీ అయితే అయిపోతున్నానండి. ఈ చీర చూసారా? ఇది నా ప్రధానం చీర. అప్పుడెప్పుడో పెళ్లి టైంలోనే కట్టాను. ఈ మధ్యన అస్సలు కట్టలేదండి. ఈ చీరకు పెద్ద స్టోరీనే ఉంది కూడన్న. మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఇంకా పూజ కదా వచ్చేసరికి టైం అయిపోద్దేమోనని టిఫిన్ కోసం కూడా ఇడ్లీ రుబ్బైతే రెడీ చేసి పెట్టుకున్నానండి. అంటే ముందు రెడీ చేసి పెట్టుకుంటే రాగానే కొంచెం టిఫిన్ చేయడానికైతే బావుంటది కదా! లేదంటే ఆకలి ఆకలి అనుకుంటూనే ఉంటాము. ఫైనల్‌గా రెడీ అయిపోయి దేవుడికి పూజ చేసేసుకున్నానండి. మా బాబుకి ఇదిగోండి అక్షరాభ్యాసం కోసమైతే ఈ షర్ట్ తీసుకున్నాము. వాడికి బట్టల విషయంలో గానీ, ఏమైనా కొన్ని చిన్న చిన్నవి ఏమైనా తీసుకోవాల్సినవి మాత్రము నేనే సెలెక్ట్ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయాక ఇంకా వాళ్ళ ఇష్టాలకి ఇంకా మనం ఎగ్రీ అయిపోవాలి తప్ప వాళ్ళు మాత్రము కాంప్రమైజ్ అవ్వరు కదండీ! అందులోని ఇప్పుడు జనరేషన్ పిల్లలైతే ఇంకన్నా ఇప్పుడే ఇంకా ఇది వద్దు, అది కావాలంటూ అడుగుతూ ఉంటాడు. కానీ కొన్ని విషయాల్లో మాత్రము నేనే అన్నీ డిసైడ్ చేస్తూ ఉంటానండి. మళ్ళీ మళ్ళీ అవకాశం మనకి వాళ్ళు పెరుగుతున్న కొలది అంత రాకపోవచ్చు కదా! మా బాబుకి డ్రెస్ వేసేసి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి ఇదిగోండి దండం పెట్టుకోమంటే ఎంతసేపు అక్కడికి పూజకి ఏం ప్రసాదం పెట్టానో వాటి కోసమే చూస్తున్నాడు. వాడి డ్రెస్ చూడండి వేసిన తర్వాత అయితే చాలాసేపు అయితే చూసుకుంటాను నేను. అబ్బా! ఎంత బాగున్నాడో అని. కాకపోతే ఎక్కువగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా! అమ్మా నాన్న దిష్టే పిల్లలకి ఎక్కువ తగిలిస్తుంటది. ఎందుకు అలాగ అంటూ ఉంటావు అని. అంటే నేను ఎప్పుడైనా రెడీ చేసినప్పుడు చాలా బాగున్నావు నాన్న అంటే చాలు మా అమ్మ గాని, మా అత్తయ్య వాళ్ళు గాని ఎవరైనా వింటే మాత్రం అసలు ఒప్పుకోరు. అలా అనొద్దు. అమ్మా నాన్న దిష్టి అస్సలు తగలకూడదు అంటూ ఉంటారండి. ఇంతకీ నేను షార్ట్ వీడియోలో బాధపడ్డానని చెప్పాను కదా! మామూలుగా అయితే అక్షరాభ్యాసం కోసము అమ్మని, నాన్నని, అత్తయ్యని, మా మామయ్యని, మా చెల్లి వాళ్ళని, నెక్స్ట్ మా మరిదిని అందరికీ రమ్మని చెప్పాము. లాస్ట్ మినిట్‌లో ఎవ్వరూ రాలేదు. దానికేంటంటే కొంచెం బాధపడ్డాను. అంటే వాడికిప్పుడు మా ఇద్దరమే నేను మరి వాళ్ళ నాన్న మా ఇద్దరమే చేపించేస్తున్నామండి. కాకపోతే ఏంటంటే కొంచెం బాధ. అది కూడా ఇప్పుడంటే నేను ఓకే. అంటే మా ఆయన నాకెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరు వచ్చినా, రాకపోయినా లేదంటే ఏమైనా సమస్యలైనా సరే, ఎవ్వరు మన లైఫ్‌లో ఉన్నా, లేకపోయినా లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా మన పక్కన తోడుగా ఎవరు ఉన్నా, లేకపోయినా సరే మనం వెళ్ళగలగాలి, రావాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆలోచించి ఎలా పరిష్కరించుకోవాలో కూడా మనం తెలుసుకోవాలి. అంతేగాని ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు హెల్ప్ కావాలి లేదంటే ఎవరు రావట్లేదని ప్రతి చిన్న విషయాన్ని కూడా బాధపడిపోతే మాత్రము ఫ్యూచర్‌లో చాలా కష్టము. ఆ మాట నాకు ఇప్పుడే కాదండి ఫస్ట్ నుంచే చెప్తూనే ఉంటారు. నేనేంటంటే కొంచెము మ్యారేజ్ అయిన కొత్తలో కొద్దిగా ఏంటంటే ఒక ప్రపంచం నుంచి ఇంకొక ప్రపంచానికి మారిపోతూ ఉంటాం కదండీ! ఆ టైంలో కొంచెము మన మనసు కూడా సెన్సిటివ్‌గానే ఉంటది. ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న మాటకి కూడా. కాకపోతే ఏదైనా అనుభవంతోనే అన్నీ తెలిసి వస్తూ ఉంటాయి. అందుకనే అంటే ఎవరు రాకపోయినా సరే మేమున్నాం కదా! ఏది ఆగిపోదననేసే నేను చెప్తున్నానండి. ఎంత బాధపడినా సరే అంటే జరగాల్సినవి ఎప్పుడూ కూడా జరిగిపోతూనే ఉంటాయి. ఆ విషయం అయితే నేను తెలుసుకున్నాను. ఫైనల్‌గా పూజకి అన్నీ సర్దుకొని ఇదిగోండి గుడి దగ్గరికైతే వచ్చేసాము. మధ్యలో పువ్వులు మర్చిపోయామని పువ్వులు కూడా తీసుకొని గుడి దగ్గరికైతే వచ్చేసామండి. మేము రాగానే పంతులు గారు కూడా ఇంకా అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఉన్నారు పూజ చేపించుకోవడానికి. ఈ గుడి ఇదే ఫస్ట్ టైం చూడడం అండి. మేము అప్పుడు పాత ఇంట్లో ఉండేవాళ్ళం కదా! ఆ బ్యాక్ సైడేనంట కొత్తగా కట్టారు. మాకు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పారు. ఫస్ట్ గుంటూరులో అనుకున్నామండి. అలా అవ్వటం లేదని చెప్పి అక్కడ తర్వాత ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్న గుడి దగ్గరే చేపించేస్తున్నాం బాబుకి. మొదటి పూజ అయితే వినాయకుడి దగ్గరే చేస్తున్నారండి. ఏదైనా సరే అంటే మనం ఏ శుభకార్యం చేసినా, ఏ పని చేయాలనుకున్నా సరే మాత్రం మొదట పూజ వినాయకుడికి చేస్తేనే మంచిది కదా! అంటే మనం చేసే పనికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా సవ్యంగా జరగాలని, మంచి జరగాలని, అతని అనుగ్రహం ఉండాలని ఖచ్చితంగా
ప్రతి పూజ చేసినా సరే మొదటి పూజ వినాయకుడికే కదా. పలక పెట్టేసి తాంబూలం అది పెట్టి పంతులు గారు అయితే ఫస్ట్ అక్కడే పూజ చేయించారండి. కొంచెం సేపు కూడా కాదు, చాలాసేపు అక్కడే పూజ చేయించారు. ఇంకా మా ఆయన మా బాబు అయితే అక్కడ దండం పెట్టుకొని ఇటువైపు ఏమొచ్చి బియ్యం మీదే కదా అన్నీ రాపిస్తారు, అవన్నీ అయితే సిద్ధం చేసి పెడుతున్నారండి. ఇప్పుడు అక్షరాభ్యాసం కోసం అయితే పూజ చేపిస్తున్నాము. చూసారు కదా, అన్నీ అయితే రెడీ చేసేస్తున్నారు. అక్షరాభ్యాసముహూర్తః సుముహూర్తోऽస్తు ఏతస్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాశ్చంద ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. వందే రాజా వృణా ద్రవం దేవాః బృహస్పతిః ద్రవం ద ఇంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ విశాదస్మే దేవాయ బ్రవన్నః అయం చాః బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. అక్షరాభ్యాసముహూర్తః సుముహూర్తోऽస్తు ఏతస్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాశ్చంద ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే. తేం గ్రీం సురామి యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనరుద్రః తత్ర శ్రీవిజయోర్భూతే ధ్రువాణి ధర్మధర్మః స్మృతే సకల కళ్యాణభాజనత్రజాయతే. పురసస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాశితేషా మంగళ ఏషాహమృతయస్తో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామింధే వరస్యామృతయస్తో జనార్దన. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణ నమోస్తుతే. అక్షరాభ్యాసముహూర్తః సుముహూర్తోऽస్తు. అక్షరాభ్యాసముహూర్తసుముహూర్తోऽస్తు ఏతస్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాశ్చంద ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. గ్రహాణాశ్చంద ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం దే రాజా వృణా ధ్రువం దేవ బృహస్పతిః ధ్రువం ద ఇంద్రస్యాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ విశాదస్మే దేవాయ బ్రవన్నః అయం చాః బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు. ఏతస్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాశ్చంద ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అక్షరాభ్యాసముహూర్తః సుముహూర్తోऽస్తు. ఏతస్ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాశ్చంద ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం నమః శివాయ. సిద్ధం నమః. ఉన్నావు. ఓం పండు పండు ఓం ఒకసారి చూడండి, కూడా తీసేస్తాను. చెప్పు. ఒక్కసారి ఓం పండు అమ్మయ్య. నమః శివాయ అంటారు కదా. మమ్మీ సాటిస్ఫాక్షన్. ఓం నాన్న ఓం పండు ఓం పండు ప్లీజ్ ఒకసారి. నమః శివాయలో నమః శివాయ అంటారు కదా. నమః శివాయ. ఓం నమః శివాయ. సిద్ధం నమః. నమః శివాయ.
శివాయ చెప్పు శివాయ పండు సిద్ధం నమః. ఇంక నేను చదువుకోవడానికి సిద్ధమవుతున్నాను. చెప్పు సిద్ధం నమః. సిద్ధం పండు. ఓం నోరు ఇప్పుడు అరుస్తావు అలాగా. ఓం నాన్న ఓం శివాయ ఓం ఓం సరస్వతి దేవతాయ నమో నమః. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఆదే నిర్వాజనేవదే ధీనామాయుత్రైవత శ్రీ మహాసరస్వత్యే విద్యాదాత్రే సకలప్రదాయిని మహాసరస్వతి దేవతాయ నమో నమః. మహాసరస్వతి దేవతాయ నమో నమః. ఇది మానస్య. చూసారు కదండి, పూజ అయితే బాగా అయిపోయింది. అదే అక్షరాభ్యాసం అయితే బాబు చేత ఏంటంటే బియ్యం మీద ఒక 3 సార్లు ఓం నమ శివాయ సిద్ధం నమః అని, పలక మీద కూడా ఓం నమ శివాయ సిద్ధం నమః అని 3 సార్లు అయితే దిద్దించమన్నారండి. అలాగే దిద్దించినప్పుడు బాబు చేత ఓం అననే చెప్పించమన్నారు. వాడు ఇంటి దగ్గర ఉండేటప్పుడు చాలా మాట్లాడుతుంటాడు. అంటే పలకలేకపోయినా సరే చాలా కష్టంతో నెత్తిగా అన్నీ పలుకుతాడు. ఏదైనా చెప్పమన్నప్పుడు మాత్రము ఎవరినైనా పిలవమన్నప్పుడు మాత్రం అస్సలు పిలవడానికి ఇష్టపడ్డండి. ఎంత ట్రై చేశామో వాడికి ఓం అని చెప్పించడానికి ఫైనల్గా ఒక 2 సార్లు అయితే చెప్పాడు. చూశారు కదా, నేను చాలాసార్లు వాడికి అలా చెప్తే అప్పుడైతే చెప్పాడు. ఇంకా దిద్దించిన తర్వాత ఆ పలకను తీసుకెళ్ళి ఆ అమ్మవారి పాదాల దగ్గర పెట్టయితే పూజ చేపించారండి. ఏది ఏమైనా సరే చదువు విషయంలో సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మా బాబాకి బ్లెస్ చేస్తారని అనుకుంటున్నానండి. ఫైనల్గా అంటే పూజ చేసిన పలక పువ్వులు నెక్స్ట్ పళ్ళు అన్నీ అయితే మాకు ఇచ్చేశారు. ఆ తర్వాత పంతులు గారి దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నామండి. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఏంటంటే ఎవరు లేరని బాధపడ్డాను కదా, కానీ అంతా చాలా బాగా అయ్యిందండి. లాస్ట్ మినిట్లో అయ్యో ఒక్క ఫోటో కూడా లేదే బాబుకి అసలు. అంటే ఒక మంచి మూమెంట్ కదండి, అందుకే మనసులో ఇంకా చాలా బాధపడుతున్నాను. అయ్యో ఒక ఫోటో తీయడానికి కూడా ఎవరూ లేరే, ఒక చిన్న వీడియో తీసినా బాగుండు. అంటే వాడి లైఫ్లో ఒక గుర్తుగా ఉంటుంది. నా లైఫ్లో ఇలాంటి మెమొరీస్ కానీ ఇలాంటివి అప్పట్లో అంతగా ఏమీ లేవు కదా, అలాంటివి అయితే ఏమీ లేవండి. అందుకే వాళ్ళ లైఫ్లో అయినా కొన్ని మెమొరీస్ ఉంటే బాగుంటాయి. నెక్స్ట్ ఏమొచ్చి ఏంటంటే ఎవరో రాలేకపోయారు, అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు, వీళ్ళందరూ ఖచ్చితంగా అడుగుతారండి, ఏంటి ఎలా చేశారో మాకు ఒక ఫోటో పంపించు లేదంటే ఒక వీడియో పంపించు అని. నేను ఎప్పుడైనా పూజ చేస్తున్నప్పుడు కూడా మధ్యలో అంత డిస్టర్బెన్స్ అయితే చేసుకోను. వీడియోస్ తీసుకోవడము ఫొటోస్ తీసుకోవడం అలాంటివి అయితే ఎక్కువ చేయనండి. ఫ్రీగా ఉండేటప్పుడు పూజ కొంచెం కంప్లీట్ అయిపోయాక తీసుకుంటూ ఉంటాను. దండం పెట్టుకునేటప్పుడు కూడా ముందంతా అన్నీ అయిపోయాక అప్పుడు వీడియో తీసుకుంటూ ఉంటానండి. ఏది ఏమైనా సరే ఎవరూ రాకపోయినా కొంచెం బాధపడ్డాను, కానీ చాలా బాగా అయితే అయిపోయిందండి వాడికి అక్షరాభ్యాసము. మా ఆయన నేనే బాగా చేసేసాము వాడికి. చాలా సంతోషంగా అనిపించింది. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా బ్లెస్ చేస్తారని అనుకుంటున్నాను. అక్కడ నుంచి ఇంకా ఫుల్గా వర్షము, కానీ డ్యూటీకి వెళ్ళాలని బయటకు వచ్చేసి స్వీట్ షాప్లో కొన్ని స్వీట్స్ నెక్స్ట్ ఏమొచ్చి ఒక 2 పలకలు స్లేట్ పెన్సిల్స్ అయితే తీసుకున్నామండి. కొన్ని రోజుల్లోనే మరి వాడికి కూడా అంగన్వాడీలో ఫ్రెండ్స్ అవుతారు కదా, వాళ్ళకి ఇవ్వడానికైతే అవన్నీ తీసుకొని అంగన్వాడీకి అయితే వచ్చేసామండి. ఇంకా పిల్లలకి అక్కడ ఉన్న టీచర్స్కి కూడా ముందు స్వీట్స్ అయితే ఇస్తున్నాము. తర్వాత స్లేట్ పెన్సిల్స్ పలక అవన్నీ కూడా వాళ్ళ టీచర్కి ఇచ్చేసాము. ఒకవేళ ఎవరికి లేకపోయినా కూడా ఇవ్వడానికి బాగుంటుంది కదా అని. ఇదిగోండి చూసారు కదా, వాడి ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వీట్స్ ఇస్తున్నాడు. ఒకవైపు ఏంటంటే ఆ స్వీట్స్ చూడగానే వాడు టెంప్ట్ అయిపోతున్నాడు, అబ్బా నాకు ఇస్తే బాగుండు అని. ఇక్కడ చూడండి మా బాబు మగపిల్లలకి బాగానే స్వీట్స్ ఇచ్చేసాడు. అక్కడేమో పాపకి ఇవ్వమంటే నువ్విచ్చి అని అనేసి వాళ్ళ నాన్నకి ఇచ్చేయమంటున్నాడు, కానీ
వాడు మాత్రం ఇవ్వట్లే. ఫైనల్‌గా స్వీట్ అయితే ఇవ్వలేదండి. వెంటనే వాళ్ళ టీచర్ చూసి నవ్వుకుంటూ మీ మీ అబ్బాయి మగపిల్లలతో బాగా ఆడుతాడు గానీ, వాళ్ళతో ఆడడానికి అసలు ఇష్టపడ్డు. ఎప్పుడో ఆడుతుంటాడు. ఏదో వాడికేమైనా కావాల్సిన బొమ్మలు, లేదంటే చాక్ పీసులు అలాంటివి ఉంటేనే ఎళ్లి ఆడుతూ అవి తీసుకుంటాడే తప్ప వాళ్ళతో ఆడడానికి అస్సలు అనేసి చెప్తున్నారండి వాళ్ళ టీచరు. నాకు ఇంటి దగ్గరే తెలుసు. వాడేంటంటే వాడి ఏజ్ పిల్లలు, మగపిల్లలు అలా వస్తేనే కొంచెం ఆడుతాడు. అంతేగాని ఎవరైనా చిన్న పిల్లలు గానీ, పాపలు ఎవరైనా వస్తే అస్సలు ఇష్టపడ్డు. జస్ట్ వాళ్ళని ఒక పక్కన పెట్టేస్తాడు. మా ఆయనైతే ఎంత నవ్వుతున్నాడో. అక్కడ డైలాగు నాకులాగేనంట. ఇదిగోండి అందరికీ స్వీట్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా స్కూల్లోనంటే ఎవరో ఒక ముగ్గురు, నలుగురు పిల్లలు అంగన్వాడీ పిల్లలే అక్కడ ఉన్నారనంటే మిగిలిన స్వీట్స్ కూడా అక్కడ ఉంచేసామండి. ఇక్కడ కూడా చాలా బాగా అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంటికైతే వచ్చేసాము. నేను వెళ్ళేటప్పుడే టిఫిన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే రాగానే మా ఆయనకి, మా బాబుకి ఏదైనా సరే ఫుడ్ కొంచెం వేగంగానే ఉండాలి. లేదంటే గోల గోల చేసేస్తారు ఇంట్లో. టిఫిన్ అయితే చేసేసాము. చూసారు కదా! ఇదే మరి ఈ రోజుటి వీడియో. మరి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని